జై శ్రీరామ్. ఆ మహాతేజస్వి, ఆ మహాకాయుడు వాయుమార్గాన పోతూ ఉంటే రెక్కల పర్వతం ఎగిరిపోతున్నట్లు కనిపించింది. ఆ మహాకాయుడు హనుమంతుడు అలా పోతూ ఉంటే ఆ మహాసముద్రం పక్కకు తొలగి మధ్యన తొట్టిగా ఉండే దోణి వలె కనిపించినది. గరుత్మంతుడి వలె ఎగిరిపోతున్న హనుమంతుడు వాయుదేవుని వలె మేఘాలను వెంట లాగుకుని పోయినాడు. హనుమంతుడిని వెంబడించి తెలుపు ఎరుపు రంగు మేఘాలు అప్పుడు ఆకాశానికి అలంకారముగా కనిపించినవి. ఆ హనుమంతుడు అమిత వేగంతో పోతూ ఉంటే మేఘాల చాటుకు పోతూ వస్తూ దాగుడుమూతలు ఆడుకొనుచున్న చంద్రుని వలె కనిపించినాడు. మనం రాత్రి పడుకున్నప్పుడు భావన చేసుకుని పడుకుంటే బాగుంటుంది. హనుమంతుడు అతి శీఘ్రంగా అనుగ్రహించే సద్గురువు, అతి ప్రాచీనమైన సద్గురువు. కపిలుడు, దత్తాత్రేయుడు తర్వాత ఈ భూమి మీద హనుమంతుడే. కపిలుడు, దత్తాత్రేయుడు తేడా ఏమీ లేదు, ఒకరే. ఆ తర్వాత మనకి హనుమంతుడు త్రేతాయుగంలో కనిపిస్తాడు. అప్పటి నుండి ఈ భూమి మీద ఉన్నవాడు. పిలిస్తే పలికే దైవం. కేవలం కోరికలకే కాదు, యోగానికి కూడా సహాయం చేయగలడు. ఆత్మ సాధనకి కావలసిన సమస్త సంపత్తి ఇవ్వగలడు. అప్పుడు ఆకాశంలో అమిత వేగంతో ఎగురుతున్న హనుమంతుని మీద దేవతలు, గంధర్వులు పూలవాన కురిపించారు. ఆ హనుమంతుడికి దేహతాపం ఎత్తకుండా సూర్యుడు ఎండ కాశాడు. వాయుదేవుడు రామకార్యసిద్ధి కోసం అనుకూలంగా గాలి వీచాడు. ఎప్పుడూ కూడా సత్కర్మలు చేసేవాడికి ప్రకృతి సహకరిస్తూ ఉంటుంది. సత్కార్యాలు చేసేవారి సంకల్పంలోని పవిత్రతను బట్టి ప్రకృతి, దేవతలు సహకరిస్తారు. అందుకనే సత్కార్యాలు చేసేవారికి ఉండే బలము మామూలు వారికి ఉండదు. సాఫీగా జీవితం గడిచిపోవాలంటే జీవితంలో సత్కార్యాలు ఆచరించాలి. హనుమంతుడు సద్గురువు. అతడు దైవం నుండి జీవుని ఉద్ధరించుటకు జీవుని వద్దకు అన్వేషణకు బయలుదేరాడు. కాబట్టి సద్గురువుకి ఎప్పుడూ కూడా సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, ఇంద్రుడు, అగ్ని ఇలా దేవతలంతా తమ తమ సహకారాన్ని అందిస్తుంటారు. జై శ్రీరామ్. ఇంతటితో హనుమద్విజయం గ్రంథంలోని మొదటి కథాభాగము సమాప్తము.